ఈ నడుమ మన ఆర్టీసీ బస్సులలో ఆడోళ్లకు ఫ్రీ ప్రయాణం పెట్టినప్పటికెంచి మహామహారాజుల కష్టాలన్నింటి కావుల్నా సీటు దొరకక నిలబడేటందుకు సందు లేక నలిగిపోతున్న మగజాతి ఆవేదనను ఎవలో పుణ్యాత్ముడు ఇంటర్నెట్ లోపల గట్టిగానే ఇడ్చిండు. అవుగాని బస్సు ఎక్కంగానే ఆడోళ్ళను గౌరవించాడే, ఆడోళ్ళ సీట్లను ఆడోళ్ళనే కూర్చొనియాలి అని బోర్డులు కనిపిస్తాయి కదా. కానీ మొగోళ్లకు సుద్దా ఈసొంటి బోర్డులు పెడితే ఎట్లుంటుందో ఎరికేనా? సూర్యాపేట రూట్ బస్సుల పురుషులను గౌరవించుడు మన సాంప్రదాయం అని ఒక బోర్డు పెట్టినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో కనిపిస్తుంది. అది చూసి మనోళ్ళంతా అబ్బా ఎన్నేళ్లకు మా కట్టాలు తీరుతాయి సామి అని పండగ చేసుకోవట్టే. కానీ తీరా చూస్తే బోర్డు కథ వేరైంది. గీ వైరల్ ఫోటో చూస్తే ఎవ్వరికైనా మతి ఊతది. ఆర్టీసీ బస్సు లోపల డ్రైవర్ సీట్ వెనుక పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం అని అచ్చ తెలుగులో రాసున్నది. గింతేగా గీ ఫోటో బయటకు వచ్చిందో లేదో మనం మగబాధిత సంఘాల లీడర్లంతా వాట్సాప్ గ్రూపులల్లా ఫేస్బుక్లల్లా షేర్లు కొడతాండ్రు. ఆడోళ్లకు ఫ్రీ టికెట్లు ఇచ్చి మమ్ముల మూలకు నెట్టేసినా కూడా ఆఖరికి మా ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు ఒక ఆర్టీసీ డ్రైవర్ అన్న గీ బోర్డు పెట్టిండు అనుకుంటా ఎమోషనల్ కామెంట్స్ అన్నీ పెట్టిండ్రు. ఒక్కరోజునే గీ ఫోటో ఇంటర్నెట్నే షేక్ చేసి పారేసింది. కానీ ఆ సంబరం ఎంతోసేపు నిల్వలేదిగా పాపం. ఇక్కడనే అస్సలైన ట్విస్ట్ పడ్డది. జర్ర లోతుగా పోయి ఆరాధిస్తే ఆ బోర్డు నిజమైందా కాదా అని చూసిండ్రు ఇంకిందరు. మాకు నిజంగానే గింత గౌరవం దక్కుద్దా బస్సులల్లా అని డౌట్ కొట్టిన వాళ్ళందరూ ఇట్లనే చేసినారు. అప్పుడు తెలిసిందిగా అదంతా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనని, అంటే ఏఐ మాయాజాలానికి తేలింది. నిజానికి ఆ బస్సులున్న బోర్డు మీద స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని ఉంటే ఎవడో తెలివైనోడు దాన్ని ఫోటోషాప్లోనో లేకపోతే ఏఐ టూల్స్తోనో మార్చేసి స్త్రీలు తీసేసి ఆ జాగలో పురుషులు అని తగిలించి పడేసిండు. గిట్ల ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలు ఇడితే జనాలు నిజమే అనుకొని లైకులు షేర్లతోని ఉదరగొట్టిండ్రిగా. ఏదైతేనేం బోర్డు నకిలీదైనా గాని జర్రంతసేపు దాన్ని చూసిన మొగోళ్ళైతే మస్తు సంబరపడ్డరు. గీ బాధ మాత్రం 100% నిజమని అంతా కూడి వాదియబట్టే. ఫ్రీ బస్సు ప్రయాణం చాలైనప్పటికెంచి బస్సు ఎక్కితే చాలు సీట్లన్నీ ఆడోళ్లే సర్దేసుకుంటున్నారు. మేము పైసలు పెట్టి టికెట్ కొన్నా నిలబడే పోవాల్సి వస్తుంది. కనీసం గిట్లాంటి నకిలీ బోర్డులు చూసైనా మా మనసుకు ప్రశాంతత దొరుకుతుందని కుర్రాళ్ళందరూ నవ్వుకుంటాండ్రు. ఏదేమైనా ఈ ఏఐ ఎడిటింగ్ పుణ్యమా అని ఒక్క రోజుకైనా సోషల్ మీడియాలో మగవారి ఆత్మగౌరవం గాల్లెగిరింది పోన్రిగా.